అమర్నాథ్ యాత్రికులకు భద్రత మరింత పెంచాలని కేంద్రం నిర్ణయించింది. అనంతనాగ్ ఘటనాథ్ నేతృత్వంలోని హై లెవెల్ కమిటీ సమీక్ష సమావేశం ముగిసింది. ఈ సమావేశానికి హోంశాఖ ఉన్నతాధికారులతో పాటు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్, నిఘా విభాగం, పారామిలిటరీ బలగాలకు చెందిన ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఘటనపై పూర్తి స్థాయిలో చర్చించిన ఉన్నత స్థాయి కమిటీ టెర్రర్ అటాక్ తో అనంతనాగ్ జిల్లాలో హై అలర్ట్ కొనసాగుతోంది. అమర్నాథ్ యాత్రికుల బస్సుపై ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో 7 మృతి చెందగా మరో 32 మంది గాయపడ్డారు. దీంతో ఆర్మీ ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. అనంతనాగ్ జిల్లాను మొత్తం జల్లెడ పడుతున్నారు. అడుగడుగున సైన్యాన్ని మోహరించారు. ప్రతి వాహనాన్ని తనిఖీ చేస్తున్నారు. అనంతనాగ్ వీధులన్నీ ఆర్మీతో నిండిపోయాయి. అటు జమ్మూ కాశ్మీర్ వ్యాప్తంగా భద్రత కట్టుదిట్టం చేశారు. జమ్మూలో ఇంటర్నెట్ సేవలపై ఆంక్షలు విధించారు. కాసేపట్లో కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. అమర్నాథ్ యాత్ర యథావిధిగా కొనసాగుతుందని ప్రకటించారు అధికారులు. అయితే యాత్రా మార్గాన్ని మాత్రం మొత్తం అదుపులోకి తీసుకున్నారు. భద్రతను మరింత పెంచారు. సిఆర్పీఎఫ్ ఐజీ దగ్గరుండి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ఉగ్రదాడి జరిగిన ప్రాంతాన్ని ఆయన పరిశీలించారు. సైనికులకు సూచనలు చేశారు. అమర్నాథ్ యాత్రికులపై దాడి చేసిన ముష్కరులను విడిచిపెట్టేది లేదని అన్నారు కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు. అలాగే యాత్రకు వెళ్లే భక్తులు కూడా భద్రతా దళాలు చెప్పినట్టుగా నడుచుకోవాలని సూచించారు. ఉగ్రదాడి కాదు, సిలిండర్లు పేలాయని చెప్పాలని యాత్రికులకు సూచించారు. 3 రోజుల తర్వాత మరో ఘోరం జరగడానికి ఈ నిర్లక్ష్యమూ కారణమైంది. అనంతనాగ్లో జరిగిన ఉగ్రదాడిలో చనిపోయిన అమర్నాథ్ యాత్రికుల మృతదేహాలను ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానాల్లో తరలిస్తున్నారు అధికారులు. గుజరాత్కు చెందిన యాత్రికుల మృతదేహాలు సూరత్ ఎయిర్పోర్టుకు చేరుకున్నాయి. అక్కడి నుంచి మృతదేహాలను వారి స్వస్థలాలకు అంబులెన్సుల్లో తరలించనున్నారు అధికారులు. టెర్రర్ అటాక్ తో అనంతనాగ్ జిల్లాలో హై అలర్ట్ కొనసాగుతోంది. అమర్నాథ్ యాత్రికుల బస్సుపై కాల్పుల్లో 7 మృతి చెందగా మరో 32 మంది గాయపడ్డారు. దీంతో ఆర్మీ ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. అనంతనాగ్ జిల్లాను మొత్తం జల్లెడ పడుతున్నారు. అడుగడుగున సైన్యాన్ని మోహరించారు. ప్రతి వాహనాన్ని తనిఖీ చేస్తున్నారు. అనంతనాగ్ వీధులన్నీ ఆర్మీతో నిండిపోయాయి. అటు జమ్మూ కాశ్మీర్ వ్యాప్తంగా భద్రత కట్టుదిట్టం చేశారు. జమ్మూలో ఇంటర్నెట్ సేవలపై ఆంక్షలు విధించారు. కాసేపట్లో కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. అమర్నాథ్ యాత్ర యథావిధిగా కొనసాగుతుందని ప్రకటించారు అధికారులు. అయితే యాత్రా మార్గాన్ని మొత్తం అదుపులోకి తీసుకున్నారు. భద్రతను మరింత పెంచారు. సిఆర్పీఎఫ్ ఐజీ దగ్గరుండి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ఉగ్రదాడి జరిగిన ప్రాంతాన్ని ఆయన పరిశీలించారు. సైనికులకు సూచనలు చేశారు. భద్రతా దళాలపై పదే చేసిన దాడులు విఫలమవడంతో ఉగ్రవాదులు అసహనంతో యాత్రికులపై కాల్పులు జరిపినట్టు అర్థమవుతోంది. నిన్న ఉదయం నుంచి అనంతనాగ్ జిల్లాలో కాపు కాసిన ఉగ్రవాదులు పదే బుల్లెట్ల వర్షం కురిపించారు.
జమ్మూ శ్రీనగర్ హైవేపై బోటింగులోని ఓ పోలీస్ బంకర్పై ఉగ్రవాదులు మొదట కాల్పులు జరిపారు. అయితే అది బుల్లెట్ ప్రూఫ్ బంకర్ एक मिनट धर्मेश भाई ठीक चालू है ना निकल निकल इसको बूम चलो थोड़ा पास आ दे यस 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 इसको इसको ठीक से करो आवाज भाई यस 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 భద్రతా దళాలపై దాడులు విఫలమవడంతో ఉగ్రవాదులు అసహనంతో యాత్రికులపై కాల్పులు జరిపినట్టు అర్థమవుతోంది. నిన్న ఉదయం నుంచి అనంతనాగ్ జిల్లాలో కాపు కాసిన ఉగ్రవాదులు పదే పదే బుల్లెట్ల వర్షం కురిపించారు. జమ్మూ శ్రీనగర్ హైవేపై బోటింగులోని పోలీస్ బంకర్పై ఉగ్రవాదులు మొదట కాల్పులు జరిపారు. అయితే అది బుల్లెట్ ప్రూఫ్ బంకర్ కావడం, పోలీసులు ధీటుగా సమాధానం చెప్పడంతో ఉగ్రవాదులు అక్కడి నుంచి ఉడాయించారు. ఆ తర్వాత ఖనాబల్ సమీపంలో పోలీస్ పికెట్ పైన కాల్పులకు తెగబడ్డారు. కానీ అక్కడ ధీటైన సమాధానం రావడంతో అసహనంతో పారిపోయారు. ఉగ్రవాదులు పారిపోతున్న తరుణంలోనే వారికి అమర్నాథ్ యాత్రికుల బస్సు తారసపడింది. ఎలాంటి సెక్యూరిటీ లేకుండా వస్తున్న బస్సును చూసి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో 7 యాత్రికులు చనిపోయారు. అమర్నాథ్ యాత్రికులపై ఉగ్రపంజా విసరడం ఇది కొత్తేమీ కాదు. అమర్నాథుణ్ణి సేవించుకోవడానికి భక్తులు అతి కష్టమైన మార్గంలో యాత్ర చేస్తుంటారు. మంచు కొండలు, అసాధారణ వాతావరణాన్ని లెక్క చేయకుండా యాత్రకు వెళ్తారు. ఉగ్రవాదుల ముప్పు పొంచి ఉందని తెలిసినా అమరనాథుణ్ణి దర్శించుకోవడమే ముఖ్యమని భావిస్తారు. భక్తుల మనోభావాలకు తగ్గట్టుగానే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భద్రత కల్పిస్తున్నాయి. అయితే ఇలా ప్రభుత్వానికి తెలియకుండా భక్తులు సాగే బస్సులకు రకరకాల ప్రమాదాల ముప్పు ఉంటుంది. సోమవారం జరిగింది కూడా అలాంటి ప్రమాదమే. భద్రతా బలగాలకు తెలియకుండా ప్రయాణాలు చేయొద్దనే సలహా ఎంత విలువైనదో మరోసారి నిరూపితమైంది. అమర్నాథ్ యాత్రికులపై ఉగ్రపంజా ఇదే మొదటిసారి కాదు. గతంలోనూ ఇలాంటి ఘటనలు జరిగాయి. 18 యాత్రికులపై జరిగిన మొదట ఉగ్రవాది దాడి మాత్రం 1993లో నమోదైంది. పాక్ ప్రేరేపిత ఉగ్రత అలీ ఇచ్చిన పిలుపుతో యాత్రికులపై ఉగ్రదాడి చేశారు. అప్పటి నుంచి ప్రభుత్వం యాత్రికులకు రక్షణ కల్పిస్తోంది. కార్గిల్ వార్ తర్వాత యాత్రకు భద్రత మరింత పెంచారు. స్థానిక పోలీసులు, భద్రతా దళాల సహకారంతో గుంపులుగా అమర్నాథ్ యాత్ర చేస్తున్నారు. 2000 సంవత్సరంలో యాత్రికులపై భారీ ఉగ్రదాడి జరిగింది. ఈ దాడిలో ఏకంగా 25 మంది చనిపోయారు.
వారిలో 17 మంది యాత్రికులు కాగా 6 స్థానికులు కూడా ఉన్నారు. ఆ తర్వాత అడపాదడపా ఘటనలు జరిగినా పెద్దగా ప్రాణ నష్టం జరగలేదు. అయితే ఈసారి ఉగ్ర పంజాకు 7 బలైపోయారు.